వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ టీమ్. ఈరోజు మన మార్కెట్స్‌లో కొంచెం వాలటాలిటీ అయితే చూసాం. దానికి 2 కారణాలున్నాయి. ఒకటి ఐటీ స్టాక్స్‌లో హెవీ ఫాల్ అయితే మాత్రం రావడం మనం చూసాం. 2 వచ్చేసరికి వార్ పరంగా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మాత్రం వచ్చినాయి. ఒక పక్క వచ్చేసరికి ఈరోజు అంటే జూన్ 19న యూఎస్‌కి, ఇరాన్ మధ్య అయితే మాత్రం పీస్ డీల్ యొక్క అగ్రీమెంట్ ఎంఓయూ సైన్ అయిపోతదని అన్నారు. కానీ యూఎస్ యొక్క అఫీషియల్స్ కూడా స్విట్జర్లాండ్ వెళ్ళలేదని చెప్తున్నారు. యూఎస్ యొక్క వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ గారు అయితే మాత్రం స్విట్జర్లాండ్‌కి వెళ్ళలేదని చెప్తున్నారు. ఇరాన్ వాళ్ళు కూడాను యూఎస్ వాళ్ళు రాకపోవడంతో వాళ్ళు కూడా వెళ్ళలేదని చెప్తున్నారు. అసలు ఇద్దరు కూడా ఎందుకు వెళ్ళలేదు? ఎంఓయూ ఈరోజు సైన్ అవ్వాల్సింది ఎందుకు ఆగిపోయింది? సేమ్ టైమ్ వచ్చేసరికి ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద కంటిన్యూయస్ అటాక్స్‌ని మళ్ళీ చేయడం మొదలుపెట్టారు. ఈవెన్ లెబనాన్ ఇజ్రాయెల్ మీద కూడా అటాక్ చేస్తుంది. వాళ్ళ అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి వీళ్ళిద్దరూ వెళ్ళడం మానేసారా? లేదా ఈ యుద్ధానికి ఇంకొంచెం డీప్ డిస్కషన్ చేసుకోవడం కోసం కొంత టైం తీసుకొని స్టార్ట్ అవుదామని అనుకుంటున్నారా? లేకపోతే అసలు ఏం జరిగింది? వాటి గురించి ఈరోజు మనం డెఫినిట్‌గా మాట్లాడాలి. ఇక్కడ ప్రెజెంట్ రైట్ నౌ గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు పడుతుంది? అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు మనం ఆపర్చునిటీగా తీసుకోవచ్చా? అది ద సెకండ్ పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. వాటి గురించి అండ్ అట్లనే ఫోన్‌పే యూజ్ చేసే వాళ్ళకి మేజర్‌గా ఫోన్‌పే వాలెట్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఫోన్‌పే వాళ్ళైతే మాత్రం చెప్తున్నారు. వాటి గురించి అండ్ అట్లనే రిలయన్స్ ఏజీఎం యొక్క కంప్లీట్ కన్క్లూజన్ అయితే మాత్రం వచ్చింది. బట్ కొంతవరకు చెప్తాను. మొత్తం చెప్పాలంటే వీడియోలో అంత పెరుగుద్ది. బట్ కొంతవరకు నేను మీకు హైలైట్ చేసి చెప్తాను. వాటి గురించి సమ్ అదర్ స్టాక్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. కంప్లీట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను మీకు కవర్ చేస్తాను. అయితే నేను మీ అందరికి చెప్పేది ఒక్కటే. వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా గాని, నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ ఫస్ట్ వన్ ఈరోజు ఓవరాల్‌గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. నిఫ్టీ అయితే మాత్రం ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి అయితే మాత్రం 0.64% నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హౌఎవర్ సెన్సెక్స్ 0.78% నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడం కూడా మనం చూడగలిగాం. బ్యాంక్ నిఫ్టీ 0.48%, ఫిన్ నిఫ్టీ 0.57% డ్రాప్ అయితే కనిపించింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.16% పాజిటివ్‌గా క్లోజ్ అయితే, స్మాల్ క్యాప్ 0.42% పాజిటివ్‌గా అయితే మాత్రం క్లోజ్ అయింది. ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి ఇండియా వీక్స్ అయితే మాత్రం 2.35% హయ్యర్ సైడ్ మూవ్ అవుతూ 12.97 దగ్గర క్లోజ్ అవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. ఎప్పుడైనా మార్కెట్స్ ఇలా న్యూట్రల్‌గా మూవ్ అవుతునేటప్పుడు ఫస్ట్ వెయిటేజ్ స్టాక్స్‌ని చూడండి. నిఫ్టీ 50లో ఈరోజు 0.6% నెగెటివ్ సైడ్ డిక్లైన్ వచ్చింది కదా! దానికి వెయిటేజ్ స్టాక్స్ పరంగా చూసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2.4% డ్రాప్ అవ్వడం చూసాం. యాక్చువల్‌గా మార్నింగ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క చైర్మన్‌కి సెప్టెంబర్ 18 వరకు తన యొక్క టెన్యూర్‌ని ఎక్స్‌టెండ్ చేసింది ఆర్‌బీఐ అని మనం మాట్లాడుకున్నాం. అది పాజిటివ్. కానీ ఎందుకు ఫాల్ అయిందని మీరు అడగొచ్చు. రీసెంట్‌గా క్వార్టర్లీ ఎర్నింగ్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాళ్ళు డివిడెండ్ అనౌన్స్ చేశారు. ఆ డివిడెండ్‌కి ఈరోజు ఎక్స్ డేట్ అనమాట. ఎక్స్‌క్లూజివ్ డేట్. అంటే ఈరోజు షేర్ ప్రైస్ నుంచి ఆ అమౌంట్ కట్ అవుతది. అందువల్ల మీకిక్కడ హెచ్‌డిఎఫ్‌సి షేర్ ప్రైస్ డిక్లైన్ అయినట్టు మనకు కనపడుతుంది. రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ చూసుకుంటే కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ ఇవన్నీ కూడాను న్యూట్రల్ విత్ నెగెటివ్‌గా అయితే మాత్రం క్లోజ్ అయినాయి. ఇన్‌ఫాక్ట్ ఈరోజు రిలయన్స్ 1.4% డ్రాప్ అయితే ఐటీ స్టాక్స్‌లో ఒక బిగ్ క్రాష్ కనిపించింది. భారతీ ఎయిర్టెల్ సంవాట్ పాజిటివ్‌గా సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. బట్ హిందుస్థాన్ యూనిలివర్, అదానీ పోర్ట్స్ లాంటి కంపెనీస్ నెగెటివ్ సైడ్ వచ్చినాయి. ఓవరాల్‌గా చూసుకుంటే నిఫ్టీలో 60-70% వెయిటెడ్ స్టాక్స్ అన్నీ కూడా నెగెటివ్ సైడ్ ఉండడంతో నిఫ్టీ డే ఎండ్ అయ్యేసరికి నెగెటివ్ సైడే డిక్లైన్ అయింది. దీన్ని ఎలా కన్సిడర్ చేయాలి? నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఈ నెగెటివ్ సైడ్‌లో కూడాను ఒకటే సెక్టర్ హెవీగా డ్రాగ్ చేసింది. నెగెటివ్ అంటే మీరు చూడండి ఎస్‌బీఐ ఎంత పర్సెంటేజ్ నెగెటివ్ 0.7, యాక్సిస్ బ్యాంక్ 0.16, కోటక్ బ్యాంక్ 0.92, బజాజ్ ఆహ్, ఫిన్సర్వ్ 0.13. రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీరు ఎక్కడ చూసుకున్నా ఎక్కడ అంత నెగెటివ్‌గా లేదు. సో, ఓన్లీ ఐటీ సెక్టరే ఎక్కువగా డ్రాగ్ చేస్తుంది. సో, మేబీ నిఫ్టీ 50లో ఏదైతే 150 పాయింట్స్ డ్రాప్ వచ్చిందో అందులో 50-60 పాయింట్స్ కంట్రిబ్యూషన్ ఐటీ సెక్టర్ అయ్యుంటదనేది నా ఒపీనియన్. సో, వెయిటెడ్ స్టాక్స్ పరంగా అన్ని వెయిటెడ్ స్టాక్స్ సపోర్ట్ చేయలేదు. అన్ని వెయిటెడ్ స్టాక్స్ నెగెటివ్ సైడ్ అయితే ఉన్నాయి. న్యూట్రల్ విత్ నెగెటివ్‌గా ఉండడం వేరు. అన్ని వెయిటెడ్ స్టాక్స్ హెవీగా ఫాలో అవ్వడం వేరు. సో, దాన్ని మనం కన్సిడర్ చేయలేం. అట్లాంటప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ డే కూడా మార్కెట్‌ని చూడాలి. ఫస్ట్ వన్ వెయిటెడ్ స్టాక్స్ బట్టి ఒక సెక్టర్ ఎక్కువగా డ్రాగ్ చేసిందని మనకు అర్థమైపోయింది. 2 మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ 2 కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్‌గా ఉన్నాయి. ఒకటి 0.16% పాజిటివ్. ఇంకోటి 0.42% పాజిటివ్. 2 కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్‌గా ఉన్నాయి కాబట్టి మనం పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇండియా విక్స్ 2% పెరుగుతూ 12.97 దగ్గర ఉంది. విక్స్ 15 అబోవ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంటే మనం మార్కెట్స్‌లో మేబీ విక్స్ వచ్చేసరికి మార్కెట్స్‌ని కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు అని అనుకోవడానికి.
యాజ్ ఆఫ్ నౌ విక్స్ అయితే మాత్రం 2.37% రైజ్ అవుతూ 12.9 దగ్గరే ఉంది కాబట్టి మనం పానిక్ అవ్వక్కర్లే. యాజ్ ఆఫ్ నౌ ఈరోజు వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో పానిక్ అవ్వద్దు. ఇది వన్ సెక్టార్ కరెక్షన్ వల్ల వచ్చింది. అండ్ ఇంకోటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రియాక్ట్ అవ్వలేదు. విక్స్ అబోవ్ 15కి వెళ్ళలేదు. సో, దీనివల్ల మార్కెట్‌లో ఒక వాలటాలిటీ ప్లే అయిందే తప్ప మార్కెట్‌లో హెవీగా ఫాల్ వస్తదని గాని, హెవీగా రైజ్ అవుతదనేటట్టు ఏమీ కనిపియలే. మేబీ బికాస్ ఆఫ్ ద వీకెండ్ డే. సో, ఫ్రైడే అవ్వడం వల్ల కూడా అలా జరగొచ్చు. బట్ కాకపోతే ఈ రోజొచ్చిన మొమెంటమ్ నెగెటివ్ సైడ్ ఏదైతే ఉందో అది మనం పానిక్ అవ్వక్కర్లేదని మనకు అర్థమైపోతుంది. టెక్నికల్‌గా మార్కెట్స్ పరంగా మాట్లాడుకుందాం. అంటే బేస్డ్ ఆన్ లెవెల్స్. నిఫ్టీకి మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్న లెవెల్ 23,800. 24,000 సైకలాజికల్ నంబర్. కరెంట్‌లీ 23,800 ఏదైతే ఉందో యాస్ ఆఫ్ నౌ ఇట్స్ అన్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. బట్ వన్ థింగ్ 23,800 సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వకపోతే మోస్ట్‌లీ నిఫ్టీ 50లో డిప్ రావడానికి ఛాన్స్ అయితే మాత్రం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటున్నానంటే మీరు ఇక్కడ క్లియర్‌గా చూడండి. లాస్ట్ టైమ్ ఫాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి 38.2% లైన్‌ని మనం సపోర్ట్ లెవెల్‌గా డ్రా చేసుకున్నాం. కరెంట్‌లీ నిఫ్టీ 38.2% లైన్ అయితే మాత్రం బ్రేక్ అవ్వలేదు. ఎప్పుడైతే నిఫ్టీ 38.2% లైన్ బ్రేక్ అవ్వలేదో, అంటే డౌన్ సైడ్ బ్రేక్ అవ్వలేదో, మళ్ళీ బియర్ మొమెంటమ్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఫ్యూ డేస్ బ్యాక్ నిఫ్టీ రెసిస్టెన్స్ లెవెల్‌ని హిట్ చేయడానికి ట్రై చేసినప్పుడు రీటెస్ట్ చేసింది. అక్కడి నుంచి నిఫ్టీ 24,000 సైకలాజికల్ లెవెల్ అబోవ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేసినా, బిలో వచ్చి 24,000 దగ్గరే క్లోజ్ అయింది. కరెంట్‌లీ నిఫ్టీ 23,800 బ్రేక్ అవ్వనంత వరకు నేనైతే షార్ట్ టర్మ్‌లో గాని, ఈవెన్ లాంగ్ టర్మ్‌లో గాని బేరిష్ షేడ్ మొమెంటమ్ అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మరి బుల్లిష్ షేడ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామనంటే సైకలాజికల్ లెవెల్ 24,000 ఏదైతే ఉందో దీని అబోవ్ గాని మండే సస్టైన్ అవ్వగలిగితే స్లోగా బుల్ మొమెంటమ్ మనకి మార్కెట్‌లో చూడడానికి ఛాన్సెస్ ఉంటదని అనుకుంటున్నా. బుల్ మొమెంటమ్ అంటే స్ట్రాంగ్ లెవెల్ ఆఫ్ రికవరీ రాకపోవచ్చు. బట్ స్లోగా లైక్ సింపుల్ చెప్పాలంటే సో, లైక్ చాపీ టైప్ ఆఫ్ మొమెంటమ్ అనేది మనం 24,000 అబోవ్ గాని సస్టైన్ అయితే మాత్రం చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది మెయిన్ పాయింట్. గ్లోబల్ మార్కెట్స్ అంటారా? కరెంట్‌లీ డౌ జోన్స్ అయితే మాత్రం 125 పాయింట్స్ నెగెటివ్. నాస్డాక్ ఏమో 138 పాయింట్స్ నెగెటివ్. యూరోపియన్ మార్కెట్స్ 0.3% నెగెటివ్. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా బిట్ నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్‌ఫాక్ట్ కమోడిటీస్‌లో క్రూడ్ ఆయిల్ చెక్ చేసుకుంటే యాస్ ఆఫ్ నౌ 79.9 దగ్గరే ఉంది. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ 75.96 దగ్గర అయితే మాత్రం ఉంది. కరెంట్‌లీ క్రూడ్ ఆయిల్స్ అన్నీ కూడా న్యూట్రల్‌లో ట్రేడ్ అవుతున్నాయి. బట్ గ్లోబల్ మార్కెట్స్ బిట్ నెగెటివ్‌గా ట్రేడ్ అవుతుంది. సేమ్ టైమ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగెటివ్‌గానే ట్రేడ్ అవుతున్నాయి. ఈరోజు చైనా మార్కెట్స్ హాలిడే అయ్యి ఉండడం వల్ల మనం చైనా మార్కెట్స్‌ని పెద్దగా మనం సపోర్టివ్‌గా కన్సిడర్ చేయలేదు. బట్ గ్లోబల్ మార్కెట్స్ పరంగా డౌ జోన్స్ గాని, నాస్డాక్ గాని 2 కూడా నెగెటివ్‌గా ఏదైతే ఉన్నాయో అది కరెంట్‌లీ ఈరోజు మన మార్కెట్స్ కొంచెం నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడానికి కూడా హెల్ప్ అయింది. సడెన్‌గా యూఎస్ మార్కెట్స్ ఎందుకు నెగెటివ్ సైడ్ టర్న్ అయినాయి? యూరోపియన్ మార్కెట్స్ కూడా ఎందుకు నెగెటివ్ సైడ్ టర్న్ అయినాయి? థంబ్‌నెయిల్‌లో నేను ఇచ్చాను మీరు చూసారో లేదో? యూఎస్, ఇరాన్ యొక్క పీస్ డీల్ క్యాన్సిల్ అయ్యిందా అని. ఆ డౌట్ కూడా ఎందుకొచ్చింది అనంటే, మార్నింగ్ మన మార్కెట్ మనకి ప్రీ మార్కెట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, మన మార్కెట్స్‌లో డిస్కస్ చేసినేటప్పుడు కూడానా యూఎస్, ఇరాన్ యొక్క పీస్ డీల్ అనేది 60 డేస్ టైమ్ పీరియడ్ ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో, దానికి ఫస్ట్ రౌండ్ ఆఫ్ అగ్రీమెంట్ కంప్లీట్ అవుతుందని ఇరాన్ వాళ్ళు అండ్ యూఎస్ వాళ్ళు అఫీషియల్స్‌గా డిస్కస్ చేయడం కూడా జరిగింది. అండ్ సేమ్ టైమ్ వాళ్ళు అఫీషియల్స్‌గా ట్వీట్ కూడా చేశారు. ఆ తర్వాత మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక పాయింట్ జరిగింది. అదేంటంటే హెజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే హెజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారో, ఇమ్మీడియేట్‌గా ఇజ్రాయెల్ కూడానా హెజ్బుల్లా మీద అటాక్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ అంటే మొన్నటి వరకు మనం ఓన్లీ ఇజ్రాయెలే అటాక్ చేయడం చూసాం. బట్ హెజ్బుల్లా ఎప్పుడైతే మళ్ళీ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిందో 4 సోల్జర్స్ చనిపోయారని ఎప్పుడైతే అప్డేట్ వచ్చిందో, ఇజ్రాయెల్ వాళ్ళైతే మాత్రం రిటాలియేటరీ ఎయిర్ స్ట్రైక్స్ అయితే మాత్రం చేయడం జరిగింది సౌత్ లెబనాన్ మీద. అప్పుడు 18 మెంబర్స్ వరకు ఈవెన్ హెజ్బుల్లాలో కూడా ఎక్స్‌పైర్ అవ్వడం జరిగింది. ఈళ్ళిద్దరి మధ్య యాస్ ఆఫ్ నౌ అటాక్స్ జరుగుతున్నాయి. అందుకే జేడీ వాన్స్ గారు స్విట్జర్లాండ్ వెళ్ళలేదని ఒక అప్డేట్ వచ్చింది. యాక్చువల్‌గా ఇరాన్ వాళ్ళైతే మాత్రం హెజ్బుల్లా మీద అటాక్ చేస్తే ఈ పీస్ డీల్ అగ్రీమెంట్ పరంగా అయితే మాత్రం మేము కుదుర్చుకునే అవకాశాలు తక్కువ ఉంటాయని ఇరాన్ ముందే చెప్పేసింది. యాస్ ఆఫ్ నౌ ఏదైతే అటాక్ జరిగిందో అందువల్ల ఇరాన్ వాళ్ళు వెళ్ళట్లేదని, దానికి జేడీ వాన్స్ అంటే యూఎస్ సైడ్ నుంచి కూడా అలాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్సే వచ్చిందని, వీళ్ళిద్దరూ అటాక్స్ కంట్రోల్ చేసిన తర్వాతే జేడీ వాన్స్ వెళ్తారని చెప్పి ఒక పక్క అప్డేట్ అయితే మాత్రం ఉంది. రెండో అప్డేట్ ఇంకోటి ఏంటి అనంటే జేడీ వాన్స్ గారు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మాత్రమే వెళ్ళలేదని, తొందరలో ఎప్పుడు వెళ్తారో డిస్కషన్ చేసి చెప్తామని చెప్పి ఒక పక్క వైట్ హౌస్ దగ్గర నుంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. బట్ రెండిట్లో ఏది ట్రూ అనేది తెలీదు. ట్రంప్ అయితే మాత్రం ఇప్పటివరకు అఫీషియల్‌గా ఎటువంటి ట్వీట్ చేయలే. నైట్‌కి మనం చూడాలి. ఈరోజు నైట్‌కి అంటే థంబ్‌నెయిల్ మీరు చూసే ఉంటారు. మండేకి నెక్స్ట్ 48 అవర్స్ మీరు చూడాల్సిందని. నెక్స్ట్ 48 అవర్స్‌లో ఒక్కవేళ గాని ట్రంప్
ఇజ్రాయెల్‌ని అంటే ఇజ్రాయెల్‌ని మందలించుకున్న లైక్ మీరు అటాక్ చేస్తున్నారు. నేను చెప్పిన మాట మీరు వినట్లేదు. అండ్ మీతో నేనింక మరి సత్సంబంధాలు గాని, లేకపోతే బిజినెస్ ట్రేడ్స్ గాని మొత్తం కంప్లీట్‌గా నేను స్టాప్ చేస్తానని, లేకపోతే ఇజ్రాయెల్‌కి వార్నింగ్ ఇచ్చి స్టాప్ చేస్తే అది పాజిటివ్. వెల్ అండ్ గుడ్ మండే మార్కెట్స్ పానిక్ ఏముండదు. అలా కాకుండా ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసింది. హెజ్బుల్లా గురించి ఆలోచించి మాతో డీల్ కుదుర్చుకోలేదు. మేము ఇక మీద వాళ్ళ మీద బాంబింగ్ చేయడం మొదలు పెడతామని గాని ట్రంప్ స్టేట్మెంట్ చేస్తే యూ మైట్ సీ ఎ వెరీ బిగ్ ఫాల్ ఆన్ మండే. సో, మేబీ మార్కెట్ పరంగా మండే అనేది చాలా ఇంపార్టెంట్ డే. మేబీ ఈ 48 అవర్స్‌లోనే ఏం జరుగుతదనేది కూడా చాలా ఇంపార్టెంట్. నా ఒపీనియన్ ప్రకారంగా ట్రంప్ ఇరాన్ మీద బాంబింగ్ చేయడం చాలా తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయి. 2 థింగ్స్ ఉన్నాయి ఎప్పటినుంచో నేను మీకు చెప్తున్నా. ఫస్ట్ వన్ ఇజ్రాయెల్ అటాక్ లెబనాన్ మీద చేసినా గాని యూఎస్ ఎకనామిక్ సిట్యుయేషన్స్ కరెంట్‌లీ అంత స్ట్రాంగ్‌గా లేవు కాబట్టి, గ్లోబల్ ఎకనామిక్ కన్సర్న్స్ ఇంకా రైజ్ అవుతూనే ఉన్నాయి కాబట్టి, అంటే ఇప్పుడే కూల్ ఆఫ్ అవుతున్నాయి లాస్ట్ 3 డేస్ నుంచి. బట్ స్టిల్ ఇప్పటివరకు రైజ్ అయినాయిగా. ఈ సిట్యుయేషన్‌లో ట్రంప్ ఎటువంటి డెసిషన్ తీసుకున్నా అది ట్రంప్‌కే చాలా బిగ్ ప్రెషర్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 2 నవంబర్‌లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్‌కి మోస్ట్‌లీ వాళ్ళు ముందుగానే సర్వే చేయించుకునేటప్పుడు కూడానా ట్రంప్ మోస్ట్‌లీ కొంచెం డిఫికల్టీస్ ఫేస్ చేయడానికి అవకాశాలుంటాయని ట్రంప్‌కి ఆల్రెడీ కంప్లీట్‌గా రిపోర్ట్ అయితే మాత్రం వచ్చింది. ఈ 2 సిట్యుయేషన్స్‌ని మైండ్‌లో పెట్టుకొని అటాక్స్ చేయడని అనుకుంటున్నా. వర్స్ట్ సినారియో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు స్టాక్ మార్కెట్‌లో. ఎనీథింగ్ జరిగితే మాత్రం మండే మార్కెట్ ఫాల్‌కైతే మాత్రం ఎక్స్‌పెక్టెడ్‌గా ఉండండి. అలా జరగకూడదని మనం ఎక్స్‌పెక్ట్ చేద్దాం. సో, ఇన్‌ఫాక్ట్ జేడీ వ్యాన్స్ వెళ్ళడానికి క్యాన్సెల్ అయింది అని అన్నా కూడానా క్రూడ్ ఆయిల్ ఎందుకు పెరగలేదో తెలుసా? బికాజ్ ఇరాన్ సైడ్ నుంచి మేము వెళ్ళట్లేదు. బికాజ్ యూఎస్ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అనే అప్డేట్ వచ్చిందే తప్ప, మేము అటాక్ చేస్తాము అట్లాంటిది ఏది రాలేదు. ఇంకోటేంటంటే వైట్ హౌస్ నుంచే టెక్నికల్ గ్లిచ్ వల్ల వెళ్ళట్లేదు. అంటే టెక్నికల్ టాక్స్ యాస్ ఆఫ్ నౌ కొంచెం ఆహ్, మేబీ టెక్నికల్‌గా ఇష్యూస్ దాంతో పాటు టెక్నికల్ టాక్స్ కూడా ఇంకా జరుగుతున్నాయి. దాని తర్వాత వెళ్తారని అప్డేట్ ఇవ్వడంతో క్రూడ్ ఆయిల్ కూడా పానిక్ అవ్వలే. బట్ నెక్స్ట్ 48 అవర్స్ నేను చెప్పిన అప్డేట్స్‌నైతే మాత్రం చూడండి. ఇన్‌ఫాక్ట్ మన ఇండియాలోని ఈరోజు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ హిందుస్థాన్ యూనిలివర్, డాబర్ రిమైనింగ్ లైక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కోల్‌పాల్ గాని ఇవన్నీ డ్రాప్ అయినాయి. దానికి రీజన్ మాన్సూన్ సీజన్ అయితే మాత్రం మనకి ఆల్రెడీ జూన్ నుంచి స్టార్ట్ అయిపోవాలి. కానీ 40% బిలో నార్మల్ ఉన్నట్టు అప్డేట్ అయితే మాత్రం వచ్చింది. మీ అందరికీ తెలుసు మాన్సూన్ గాని స్టార్ట్ అయింది అనంటే ఆబ్వియస్‌లీ క్రాప్స్ పరంగా అయితే మాత్రం మోస్ట్‌లీ చాలా వరకు ఐ మీన్ ఇంప్రూవ్‌మెంట్ మనకు కనపడతది. ఎల్‌నినో ఎఫెక్ట్ అయితే మాత్రం ఇండియా పైన ఈసారి మాన్సూన్ డిలే అవుతదని అర్థమైపోతుంది. ఈ ఎల్‌నినో రిపోర్ట్స్ వల్ల అయితే మాత్రం. సో, మేబీ ఇది ఇన్‌ఫ్లేషన్‌ని ఇంక్రీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఎకనామిక్ పరంగా డిస్టర్బ్ చేయొచ్చు. ఎఫ్ఎంసీజీ కాస్ట్స్ కూడా పెరిగే అవకాశాలుంటాయి. అందుకే ఈరోజు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా మనం చూసాం. నౌ సేఫర్‌గా మనం మాట్లాడుకుంటునేటప్పుడు అంటే సేఫర్ అసెట్స్ మాట్లాడుకునేటప్పుడు బిట్‌కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా డిస్కస్ చేస్తాం కదా! కరెంట్‌లీ బిట్‌కాయిన్ 0.53% నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. అంటే 0.5% నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. 2 థింగ్స్ మీరు అబ్జర్వ్ చేసారో లేదో ఆఫ్టర్ ఎ స్ట్రెయిట్ అవే ఫాల్ బిట్‌కాయిన్ 60,000 లెవెల్‌ని సపోర్ట్ లెవెల్‌గా తీసుకుంటుంది. ఈవెన్ ఆర్ఎస్ఐలో 16, 17 వరకు కూడా వచ్చేసింది. 60,000 నుంచి బిట్‌కాయిన్ స్లోగా 66,500 వరకు మనం రికవరీ చూసాం. స్ట్రెయిట్ అవే రికవరీ అవుతూ 65,500ని బ్రేక్ చేయడానికి ట్రై చేసినా గానీ లాంగ్ టెయిల్ అయితే మాత్రం మనకి క్యాండిల్ పైన కనపడుతుంది. అది మోస్ట్‌లీ రివర్సల్‌కి సిగ్నల్ కూడానా. యాస్ ఆఫ్ నౌ ఉన్న బీరిష్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి. స్ట్రాంగ్‌గా డౌన్ సైడ్ వచ్చినట్టు కూడా కనపడుతుంది. మేబీ బిట్‌కాయిన్‌లో ఇదే సెల్లింగ్ ప్రెషర్ గాని కనపడితే 60,000ని ఈ వీకెండ్‌లో టచ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ నేను వన్ థింగ్ చెప్తానండి. లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. బిట్‌కాయిన్‌ని ఇంట్రాడే ట్రేడ్స్ తీసుకున్నా నో వరీస్. అండ్ పొజిషనల్‌గా తీసుకుంటే మీకు బెటర్ ఆపర్చునిటీ కూడా ఉంటది. బిట్‌కాయిన్ అండర్ పెర్ఫార్మన్స్ ఇప్పుడే కాదు. చాలా సార్లు అండర్ పెర్ఫార్మన్స్ ఎవ్రీ 3 ఇయర్స్, 4 ఇయర్స్‌కి ఒకసారి చేసేది. అంతకుముందు చూడండి 2021లో కూడాను బిట్‌కాయిన్ 68,000 నుంచి బిట్‌కాయిన్ ఆల్మోస్ట్ మీరు చూస్తే 15,800కి డిక్లైన్ అయింది. ఇన్‌ఫాక్ట్ పర్సెంటేజ్ గాని మీరు బిట్‌కాయిన్‌కి కాలిక్యులేట్ చేసుకుంటే డిప్ అయిన పర్సెంటేజ్ 77%. బట్ అదే లెవెల్ 77% ఏదైతే డిప్ అయిందో ఆఫ్టర్ 2 ఇయర్స్ బిట్‌కాయిన్ ఆల్మోస్ట్ లో టు హై 705% జంప్ అయింది. ఇన్‌ఫాక్ట్ మీరిక్కడ చూస్తే 77% డిక్లైన్ రీసెంట్ హై నుంచి చూసుకుంటే ఇప్పుడొచ్చిన ఫాల్ నార్మల్‌గా ఈ రీసెంట్ హై నుంచి ఇప్పుడొచ్చిన డిక్లైన్‌కి మనం హై టు లో గాని కాలిక్యులేట్ చేసుకుంటే మాత్రం యాస్ ఆఫ్ నౌ ఓన్లీ 53%. ఒకవేళ గాని 75% డిక్లైన్ అవుతది అనే మనం ప్రాబబిలిటీస్ పరంగా ప్రెడిక్ట్ చేసుకున్నా గాని బిట్‌కాయిన్ మైట్ ఫాల్ అప్ టు 28,000-30,000 బట్ అంతవరకు రాకపోవచ్చు. బట్ మొమెంటమ్ ఆహ్,
మొమెంటమ్ గాని కరెక్ట్‌గా ఉంటే మేబీ అక్కడ కూడా రావచ్చు. బట్ నా వ్యూ అయితే 50,000 దగ్గర నుంచి రివర్సల్ కనపడతదేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఇదే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఎనీథింగ్ 50,000 టచ్ అయితే ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ చూడొచ్చు. మరి 50,000 టచ్ అవుతదా? ఇక్కడి నుంచి రివర్స్ అవుతదా? అనేది ఎప్పుడు మనం చెప్పలేం కాబట్టి ఎవ్రీ 10% యూజువల్‌గా మన ఈక్విటీ అయితే 5%, గోల్డ్‌లో కూడా 5%. కానీ బిట్‌కాయిన్ వాలటాలిటీ హై ఉంటది కాబట్టి ఎవ్రీ 10% డిప్‌ని మనం ఆపర్చునిటీగా తీసుకోవచ్చనేది నా ఒపీనియన్. ఇది బిట్‌కాయిన్ పరంగా అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ కంటిన్యూస్‌గా బంగారం ఎందుకు పడుతుంది? సిల్వర్ కూడా ఎందుకు పడుతుంది? కరెంట్‌లీ నేను మీకు క్లియర్ కట్‌గా చెప్తానండి. ఈ వీక్‌లోనే 3 ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ జరిగినాయి. ఫస్ట్ వన్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్‌ని హైక్ చేశారు. సెకండ్ వన్ బ్యాంక్ ఆఫ్ జపాన్. 35 సంవత్సరాల తర్వాత బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచారు. 3 బ్యాంక్ ఆఫ్ సారీ ఫెడరల్ బ్యాంక్. ఫెడ్ వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ కాదు. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్‌లో ఫెడ్ మానిటరీ పాలిసీలో ఫెడ్ కొత్త చైర్ పర్సన్ అయితే మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఏంటి ఆ నెగెటివ్ కామెంట్స్? 9 మెంబర్స్ ఉన్న 11 మెంబర్స్ ఉన్న కమిటీ మెంబర్స్‌లో 9 మెంబర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచమనే చెప్పారని చెప్పారు. ఈవెన్ అతను ఇచ్చిన ఇన్‌ఫ్లేషన్ ప్రొజెక్షన్స్ కానీ, జీడీపీ ప్రొజెక్షన్స్ గాని మార్కెట్స్‌కి ఫేవరబుల్‌గా లేవు. సో, దానివల్ల పానిక్ సిట్యుయేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇండియాలో మాన్సూన్ డిలే అవుతుంది. ఇన్‌ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎంటైర్ గ్లోబల్ పరంగా వార్ స్లోగా ఐ మీన్ సస్టైన్ అవుతుంది. స్లోగా డీఎస్కలేట్ అవుతున్నాయి అని అనుకున్న సిట్యుయేషన్‌లోని ఒకేసారి ఎకనామిక్ ప్రొజెక్షన్స్ అందరూ కూడా నెగెటివ్‌గా ఇవ్వడంతో గోల్డ్‌లో కన్సర్న్స్ రైజ్ అయినాయి. అందుకే ఫాల్ కనపడుతుంది. రీసెంట్ స్వింగ్‌లో ఏదైతే ఉందో కరెంట్‌లీ గోల్డ్‌కొచ్చేసరికి 4050 ఎనీథింగ్ ఈ 4050 లెవెల్ గాని గోల్డ్ గాని డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం డిక్లైన్ చూడడానికి అవకాశాలుంటాయి. లేదనుకోండి గోల్డ్ ఇదే 4000 టచ్ చేసి ఇక్కడి నుంచి స్లోగా బౌన్స్ చేయడం గాని మనం చూడొచ్చు. గోల్డ్ పరంగా వచ్చేసరికి మీరెవరైనా స్వింగ్ ట్రేడ్ కింద గాని, గోల్డ్‌ని ఆపర్చునిటీగా తీసుకుందాం అనుకుంటే, ట్రస్ట్ మీ బిట్‌కాయిన్ కన్నా వన్ ఆఫ్ ద సేఫర్ వన్ గోల్డ్. గోల్డ్‌లో మీరు తీసుకుందాం అనుకుంటే మాత్రం ఎవ్రీ 5% ఫాల్‌ని ఆపర్చునిటీగా తీసుకోండి. డెఫినిట్‌గా మీకు అది యూజ్ అవుతుంది. ఈవెన్ గోల్డ్ బీస్ యూ కెన్ బై ఆర్ గోల్డ్ ఈటీఎఫ్స్ యూ కెన్ బై. లేదా డెల్టా ఎక్స్‌చేంజ్ గురించి నేను మీకు చెప్తున్నాను కదా! డైలీ కూడా. డెల్టా ఎక్స్‌చేంజ్ అనుకోండి ఎక్స్‌పైరీ ఉండదు. లెవరేజ్ ఉంటది. వీటిలో మీరు ట్రేడ్ చేసుకోగలిగితే మోస్ట్‌లీ మీ పొజిషన్స్ అయితే మాత్రం అంటే లాంగ్ టైమ్ అయినా హోల్డ్ చేయొచ్చు. అది మీకు హెల్ప్ అవుతదనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్, సిల్వర్ పరంగా రీసెంట్‌లో 62.7 ఎనీథింగ్ సిల్వర్ 62.7 లెవెల్ గాని డౌన్ సైడ్ బ్రేక్ అయితే యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ఇట్ అప్ టు 60 ఫస్ట్ సైకలాజికల్ నంబర్ అండ్ అది కూడా బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ మూవ్ 55 నెక్స్ట్ మూవ్ 50 వరకు డిక్లైన్ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సిల్వర్‌లో గాని, గోల్డ్‌లో గాని, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకొచ్చేసరికి మన సైడ్ నుంచి ఓకే. ఐ మీన్ ఏదైనా గాని అకౌంట్ పరంగా ఇష్యూస్ ఉంటే సపోర్ట్ ఉంటుంది. ఇంకోటి మీకు 24/7 ట్రేడ్ చేయొచ్చు. ఎక్స్‌పైరీ ఉండదు. 50 టైమ్స్ లెవరేజ్ గోల్డ్ అండ్ సిల్వర్‌లో వచ్చిద్ది. బిట్‌కాయిన్‌లో 200 టైమ్స్ లెవరేజ్ వచ్చిద్ది. యాక్టివేట్ చేసిన తర్వాత అకౌంట్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే కింద నేను మీకు యూట్యూబ్ లింక్ కూడా ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఎలా యూజ్ చేయాలనేది మీరు వీడియో అయితే చూడొచ్చు. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నది రిలయన్స్ ఏజిఎం. బికాజ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి రిలయన్స్ డిసప్పాయింట్ చేస్తూనే వచ్చింది. ఎందుకంటున్నానంటే జియో ఐపీఓకి లిస్ట్ అవుతది, లిస్ట్ అవుతది, లిస్ట్ అవుతదని చెప్తూనే వచ్చారు. ఎప్పటికి కూడా జియో ఐపీఓకి లిస్ట్ అవ్వలేదు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఈరోజు ఒక ఎండ్ కార్డ్ అయితే మాత్రం పెట్టారు. అండ్ అంబానీ గారైతే మాత్రం జియో ఐపీఓకొస్తుంది అని చెప్పి క్లారిటీగా రిలయన్స్ సైడ్ నుంచి అయితే మాత్రం ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. జియో చెప్తున్నది అంటే ఐపీఓకి వస్తున్నది అని చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు సెబీకి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేశాము. 27,00,00,000 షేర్స్‌నైతే మాత్రం పబ్లిక్‌లోకి ఇష్యూ చేయబోతున్నామని అప్డేట్ ఇచ్చారు. యాక్చువల్‌గా అది బయటికొచ్చేస్తే ఎందుకు పాజిటివ్ అని అనొచ్చు. యూజువల్‌గా రిలయన్స్‌లోని అన్నీ కలిపుంటాయండి. 3 సెగ్మెంట్‌లు ఎక్కువగా కలిపుంటాయి. ఒకటి ఆయిల్ టు కెమికల్ బిజినెస్. 2 వచ్చేసరికి రిలయన్స్ రీటైల్. మీరు చూడండి లైక్ డీమార్ట్ లాగానే రిలయన్స్ రీటైల్‌ది బిజినెస్ ఉంటది మీరు చూస్తే. అట్లా అన్నమాట. సో, థర్డ్ వన్ వచ్చేసరికి ఈ జియో ప్లాట్‌ఫార్మ్. ఇది బయటికొచ్చేసిందనుకోండి. అంటే ఏ సెగ్మెంట్‌కి ఆ సెగ్మెంట్ బయట స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిపోయినాయనుకోండి. జియో ఫైనాన్స్ ఎలా లిస్ట్ అయిపోయింది అట్లా. అప్పుడు ఏ సెగ్మెంట్ అంటే ఏ సెక్టార్ కరెక్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తుందనేది తెలుసుకోవచ్చు. యూజువల్‌గా రిలయన్స్‌లో అంతా కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ కాబట్టి అంతగా తెలీదు. బట్ ఇప్పుడు రైట్ నౌ చేంజ్ అయింది కాబట్టి అది కొంచెం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. రిలయన్స్‌కి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఇదే. సెకండ్ వన్ అంబానీ గారు ఇచ్చిన అప్డేట్‌లో ఒక క్లారిటీగా అప్డేట్ అయితే మాత్రం ఉంది. అదేంటంటే అతను 5 సెగ్మెంట్స్‌లో ఫ్యూచర్‌లో వచ్చేసరికి రిలయన్స్ నుంచి 5 మేజర్ క్రియేషన్స్‌ని మొదలు పెడతామని చెప్పారు. అందులో అతను క్రియేట్ చేస్తానన్న ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంటో తెలుసా? ఏఐ రిలేటెడ్‌గా. అంటే జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళకి ఇంకా కమింగ్ డేస్‌లో వచ్చేసరికి ఏఐ రిలేటెడ్ సర్వీస్ కూడా ఉంటది. లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ మీరు సడెన్‌గా ఏదైనా బుక్ చేయాలనుకోండి, ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకోండి, ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, మీరొచ్చేసరికి ఏఐ రిలేటెడ్‌గా జియోని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఎనర్జీ రిలేటెడ్‌గా సెల్ఫ్ రిలయన్స్ అయితే మాత్రం చేయబోతున్నారు. శాటిలైట్ కనెక్టివిటీ చేయబోతున్నారు.
మీడియా వచ్చేసరికి డెవలప్ చేస్తానంటున్నారు. ఎఫ్ఎంసీజీ అండ్ గ్లోబల్ ఎక్స్‌పాన్షన్ కూడా చేస్తామని కూడా చెప్తున్నారు. రిలయన్స్ ఏజియంలోని ఎప్పుడు ఇచ్చే స్టేట్మెంట్స్‌తోనే కాకుండా కొత్త బిజినెస్‌లో మేజర్‌గా వచ్చేసరికి వీళ్ళు రెన్యూబుల్ సైడు, గ్రీన్ హైడ్రోజన్ సైడు అండ్ అట్లనే డేటా సెంటర్స్ వైపు ఎక్కువగా ఈసారి మేము స్ట్రెంథెన్ చేస్తామని కూడా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. మరి రిలయన్స్ స్టాక్ ఈరోజు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? స్టిల్ మేబీ ఇంకా ఎక్కువ ఇన్వెస్టర్స్ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండొచ్చు రిలయన్స్ ఏజియం నుంచి. దానివల్ల రిలయన్స్ మేబీ రియాక్ట్ అవ్వకపోవచ్చేమో అనేది నా ఒపీనియన్. ఇది అనదర్ వన్. ఇన్‌ఫాక్ట్ గ్రీన్ అమ్మోనియం అగ్రీమెంట్ కూడా $3 బిలియన్ వర్తున్న అగ్రీమెంట్ కంప్లీట్ చేశామని కూడా చెప్తున్నారు. జపాన్, కొరియా, యూరోప్‌తోనైతే మాత్రం అడ్వాన్స్‌డ్ ఎక్స్‌పోర్ట్ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయని, ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాట్‌ఫార్మ్స్ పరంగా కమర్షియల్ వాలిడేషన్స్ కూడా గెయిన్ చేస్తున్నామని కూడా చెప్పారు. ఇది ఒక పక్క కొంచెం మనం పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫోన్‌పే వాడుతున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈరోజు నేను ఈ అప్డేట్ అనేది రెడ్ బాక్స్ గ్లోబల్ ఇండియాలో చూసాను. ఫోన్‌పే యూజ్ చేస్తున్న వాళ్ళు కాదు, ఫోన్‌పే వాలెట్ యూజ్ చేయని వాళ్ళకి. వాలెట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 మంత్స్ గాని మీరు వాలెట్ యూజ్ చేయలేదని అనుకోండి. అంటే మీరు వాలెట్ గాని ఒక క్వార్టర్లీలో ఇనాక్టివ్‌గా ఉంచారనుకోండి. మేబీ రూ. 100 చార్జ్ చేస్తామని చెప్తున్నారు. మెయింటెనెన్స్ ఫీ ఇంక్లూడింగ్ జీఎస్టీ కలుపుకొని రూ. 100 మీకు వాలెట్ అయితే మాత్రం బ్యాలెన్స్ నెగెటివ్‌గా ఉంటదని కూడా చెప్తున్నారు. సో, వాలెట్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఫండ్ యాడ్ చేస్తే అవుతుందా? లేకపోతే వాలెట్ యాక్టివేట్ అవ్వకుండానే అవుతదా? అనేది ఇంకా ఏ క్లారిటీ ఇవ్వలేదు. యూజువల్‌గా అలా అయితే మాత్రం అందరికీ నెగెటివ్. కానీ వాలెట్ యాక్టివేట్ చేసుకోకుండా ఉంటే మాత్రం అంటే ఇప్పుడు లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ నేను వాలెట్ యాక్టివేట్ చేయలేదు ఫోన్‌పే వాలెట్. సో, యాక్టివేట్ అవ్వలేదు కదా! సో, నో వరీస్. సో, ఒకవేళ యాక్టివేట్ చేసుకొని నేను 3 మంత్స్ వరకు ఆ వాలెట్‌లో ఫండ్ యూజ్ డబ్బులు యాడ్ చేయకుండా యూజ్ చేసుకోలేదనుకోండి. మేబీ అది రూ. 100 కట్టాలి అనంటే మాత్రం అందరికీ బర్డెన్‌గా మారే అవకాశం ఉంది. రూ. 100 బర్డెనా అనంటే మేబీ కొంతమందికి అదే కష్టంగా కూడా ఉండొచ్చు. అందుకోసం నేను మీకు చెప్తున్నా. సో, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద నేను ఒక షార్ట్ వీడియో అయినా చేస్తాను. ఓకే. నౌ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ ఐటీ సెక్టార్. ఈరోజు ఐటీ సెక్టార్‌లో చాలా బిగ్ ఫాల్ కనిపించింది. ఐటీ సెక్టార్ మీద ఆఫ్టర్ లాంగ్ టైమ్ దగ్గర దగ్గర 6-7 బ్రోకింగ్ కంపెనీస్. సో, ఐ మీన్ వాళ్ళ రేటింగ్స్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. బేసిక్‌గా ఐటీ స్టాక్స్ ఎందుకు పడినాయి? యెస్టర్‌డే వచ్చేసరికి యాక్సెంచర్ రిజల్ట్స్ వచ్చినాయి. యాక్సెంచర్ మేనేజ్మెంట్ గైడెన్స్ వచ్చేసరికి మార్కెట్స్ ఎక్స్‌పెక్ట్ చేసేంత విధంగా రాలేదు. దానివల్ల యాక్సెంచర్ అంత పాజిటివ్‌గా ఇవ్వకపోవడంతోటి ఇంకోటేంటంటే వాళ్ళకి గ్లోబల్ పరంగా ప్రాజెక్ట్స్ కూడా తగ్గుతాయి అనేటట్టు స్టేట్మెంట్ ఇవ్వడంతో యాక్సెంచర్ కంపెనీలో ఇచ్చేసరికి డ్రాప్ కనిపించింది. అండ్ అట్లానే గ్లోబల్ పరంగా యాక్సెంచర్‌తో కలిపి వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, సమ్ అదర్ కంపెనీస్ వాటన్నిటిలో డిక్లైన్ అయితే కనిపించింది. ఏ రిలేటెడ్‌గా కన్సర్న్ ఉందా అనంటే ట్రెడిషనల్ ఐటీ బిజినెస్ తగ్గిపోతది. ఇంకా కంప్లీట్‌గా ఏఐ వస్తది, డిస్రప్ట్ చేస్తది. జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇంకా మారే అవకాశాలుంటాయి అని చెప్తున్నారు. యాక్సెంచర్ $100 మిలియన్ రెవెన్యూ ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంటది వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల అని చెప్తుంది. దీనివల్ల మోస్ట్‌లీ నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఇంపాక్ట్ పడతాయని ముందే మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసింది. అయితే సీఎల్ఎస్ఏ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అన్నీ నెగెటివ్‌గా వెళ్ళొచ్చు గానీ, హెచ్‌సీఎల్ టెక్ లాంటి కంపెనీస్ అయితే మాత్రం విప్రో, ఇన్ఫోసిస్ లాగా రియాక్ట్ అవ్వడం చాలా తక్కువ. ఎందుకంటే కాస్ట్ ఆప్టిమైజేషన్ ప్రోగ్రామ్ సర్వీస్ ఇచ్చింది హెచ్‌సీఎల్ టెక్. సో, దానివల్ల హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ అయితే మాత్రం మోస్ట్‌లీ ఈ యాక్సెంచర్ రెవెన్యూ గైడెన్స్ ద్వారా హెచ్‌సీఎల్ టెక్‌కి అంత ఎక్కువ ఇంపాక్ట్ పడదని సీఎల్ఎస్ఏ వాళ్ళు చెప్తున్నారు. మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఫైనాన్షియల్ ఇయర్ 27కి అయితే మాత్రం వీక్‌గా ఉంటది. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా వీక్‌గానే ఉంటది ఇంకా. సో, మేబీ అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఇప్పటి నుంచే పెట్టుకోవద్దు. ఇంకా అది టైమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటదని కూడా చెప్తున్నారు. గోల్డ్‌మ్యాన్ సాచ్ వాళ్ళు కూడా నెగెటివ్‌గానే చెప్పారు. హెచ్ఎస్‌బీసీ వాళ్ళైతే మాత్రం వాల్యుయేషన్స్ పరంగా ఇప్పటికే చాలా వరకు డ్రాప్ అయ్యింది. కానీ షార్ట్ టర్మ్‌లో కొంచెం నెగెటివ్‌గా పెర్ఫార్మ్ చేయొచ్చు గానీ, లాంగ్ టర్మ్‌కి ఒక మంచి గ్రోత్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేసింది ఐటీ సెక్టార్ అని చెప్తున్నారు. నొమురా వాళ్ళు కూడానా మోస్ట్‌లీ రెవెన్యూ అండ్ డీల్ బుకింగ్స్ డొమెస్టిక్ ఐటీ కంపెనీస్‌కి మేబీ నెక్స్ట్ 2 క్వార్టర్లీస్ కూడా డిక్లైన్ అవ్వచ్చని నొమురా కూడా చెప్పింది. జెఫరీస్ వాళ్ళైతే మాత్రం ఐటీ కంపెనీస్ మీద ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ మీద అయితే మాత్రం వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైజెస్‌ని రెడ్యూస్ చేశారు. మోటిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడానా ఏ ఆపర్చునిటీ మేబీ ఓవర్ టైమ్ మిడిలైజేషన్ చేయొచ్చు గానీ, ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్‌ని కంప్లీట్‌గా ఆహ్, పోయేటట్టు చేయదు. బట్ కొంతవరకు డిఫికల్టీస్ ఫేస్ చేయొచ్చని కూడా చెప్తున్నారు. ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే జేఎం ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, చాయిస్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళందరూ కూడానా కన్సర్న్‌ని రైజ్ చేశారు. అందరూ కూడానా కన్సర్న్‌ని రైజ్ చేశారు. కానీ షార్ట్ టర్మ్ అయితే మాత్రం ఫాలో అవుతదని, లాంగ్ టర్మ్ ఆపర్చునిటీగా మారొచ్చని, ట్రెడిషనల్ ఐటీ బిజినెస్ అంత ఫాస్ట్‌గా పోదు. బట్ కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు అని చెప్పడంతో ఐటీ సెక్టర్ ఈరోజు నెగెటివ్ సైడ్ అలానే హోల్డ్ అవ్వడం మనం చూడగలిగాం. ఎస్‌బీఐఎన్ ఈరోజు న్యూట్రల్‌గా మూవ్ అయింది. కానీ ఎస్‌బీఐకి ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది. అదేంటంటే ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లోకి రాబోతుంది. ఈ కంపెనీ మీద ఎస్‌బీఐ వాళ్ళు అప్రాక్సిమేట్‌లీ వచ్చేసరికి 61.76% స్టేక్‌ని హోల్డ్ చేస్తున్నారు. అముండి ఇండియా హోల్డింగ్స్ వాళ్ళు 36.26% స్టేక్‌ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు రైట్ నౌ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అయితే మాత్రం ఐపీఓకి రాబోతున్నారు.
సో, మేబీ డ్రాఫ్ట్ అయితే మాత్రం సెబీకి ఫైల్ చేశారని తొందరలో వచ్చేసరికి ఇది ఐపీఓకి వచ్చే ఛాన్సెస్ ఉంటదని కూడా చెప్పడంతోటి ఎస్‌బీఐ కంపెనీ అయితే మాత్రం ఈరోజు మనకి కొంచెం న్యూట్రల్ విత్ నెగెటివ్‌గా మాత్రమే మూవ్ అయింది. యాక్చువల్‌గా అది పాజిటివ్. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 5% పెరిగింది. యూజువల్‌గా కంటిన్యూస్‌గా నెగెటివ్ సైడ్ వచ్చినేటప్పుడు రికవరీ అనేది కామన్. చాలామంది ఏమనుకుంటున్నారంటే రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ రికవరీ అవుతుంది. నేను ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసేయచ్చా? రూ. 100 కదా స్టాక్ అని అంటున్నారు. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ స్టాక్ మీకు రికవరీ అయిపోతుందనే పాయింట్‌లోని మీరెప్పుడు కూడా బై చేసేయాలని మాత్రం ట్రై చేయొద్దు. నేను మీ అందరికీ చెప్పేదొక్కటే. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ మేబీ ఇక్కడి నుంచి ఫర్దర్‌గా మూవ్ అవ్వడానికి ఐ మీన్ చాలా వరకు సెబీ ఇప్పటికి కూడా ఒక కొలిక్కి రాలేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 15,00,000 ₹15,000 ఏదైతే రెవెన్యూ పరంగా వీళ్ళు ఫ్రాడ్ చేశారని చెప్తున్నారో, లేదా రెవెన్యూ కాలిక్యులేషన్‌లో రాంగ్ చేశారని చెప్తున్నారో, ఇది మేబీ ఇంకా కూడా ఇంపాక్ట్ అనేది జరుగుతది. అంత ఫాస్ట్‌గా మీరొచ్చేసరికి అంటే పాజిటివ్‌గా వెళ్ళిపోతదని మాత్రం అనుకోవద్దు. నేనైతే మాత్రం ఇది రికవరీ అవుతున్నా అంత ఫాస్ట్‌గా దీన్ని ట్రస్ట్ చేయాలని అనుకోవట్లేదు. యాత్ర ఆన్‌లైన్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు హైయర్ సైడ్ మూవ్ అయింది. ఈ కంపెనీ వాళ్ళైతే మాత్రం ఇక్సిగోలోని అప్రాక్సిమేట్‌లీ 15% to 20% ప్రమోటర్ స్టేక్‌ని బై చేయడానికి మోస్ట్‌లీ వచ్చేసరికి డిస్కషన్ జరుగుతున్నాయని చెప్తున్నారు. దానివల్ల ఈ స్టాక్‌లో హైయర్ సైడ్ మొమెంటం చూడగలిగాం. అలెంబిక్ ఫార్మా లిమిటెడ్ కంపెనీ ఈరోజు మనకొచ్చేసరికి హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. మేజర్ రీజన్ ఏంటంటే అంటే అలెంబిక్ ఫార్మా లిమిటెడ్ కంపెనీ సో, స్టార్టింగ్ నుంచి కూడా హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం మనం చూసాం. దానికున్న మేజర్ రీజన్ ఏంటంటే యూఎస్ ఎఫ్‌డీఏ వాళ్ళైతే మాత్రం మెటినిబ్ టాబ్లెట్ దానికి అనే ఒక టాబ్లెట్ ఉంది. దానికొచ్చేసరికి అప్రూవల్స్ ఇచ్చారు. దీనివల్ల వీళ్ళకి యూఎస్‌లో సేల్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఈ కంపెనీ హైయర్ సైడ్ మొమెంటం చూసాం. టాటా పవర్ ఈరోజు న్యూట్రల్‌గా మూవ్ అయింది. యాక్చువల్‌గా టాటా పవర్ కంపెనీ మీద ఒక అప్డేట్ ఉంది. అదేంటంటే టాటా పవర్ వాళ్ళు 2029 వరకు కోల్ బేస్డ్ పవర్ జనరేషన్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయని 40% ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌లో గ్రీన్ ఎనర్జీ సోర్సెస్ నుంచి వస్తున్నా గానీ మోస్ట్‌లీ కోల్ బేస్డ్ పవర్‌ని యూజ్ చేస్తామని కూడా చెప్పారు. ముంబైలోని 400 కేవీ రింగ్ నెట్వర్క్‌ని అయితే మాత్రం బిల్డ్ చేస్తామని కూడా చెప్పారు. ట్రాన్స్‌మిషన్ టవర్ కెపాసిటీస్‌ని కూడాన 110 కేవీ నుంచి 220 కేవీకి అయితే మాత్రం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో అయితే మాత్రం మేము ఎక్స్‌టెండ్ చేస్తామని కూడా చెప్పారు. ఆన్ ద అదర్ సైడ్ టాటా పవర్ కంపెనీ వాళ్ళు ఎస్‌పీవీ ర్ ఐ మీన్ రైపేట్ పవర్ కంపెనీని అయితే మాత్రం ఎక్విజిషన్ చేసుకున్నారు. దీనివల్ల యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ చార్జెస్ అప్రాక్సిమేట్‌లీ వీళ్ళకి 522 క్రోర్ వచ్చే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. అయితే ఇది టాటా పవర్ పరంగా అప్డేట్. నైకా కంపెనీ ఈరోజు సంవాట్ పాజిటివ్‌గా మూవ్ అవ్వడానికి ట్రై చేసింది. నైకా కంపెనీ మీద అయితే మాత్రం నొమురా వాళ్ళు వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైస్‌ని బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్‌ని 370కి పెంచారు. 370ని వాళ్ళు పెంచుతూ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఫైనాన్షియల్ ఇయర్ 30కి అయితే మాత్రం 2.5-3x టైమ్స్ రెవెన్యూ గ్రోత్ చూడొచ్చని, ఎబిటా మార్జిన్స్ మోస్ట్‌లీ ఇంప్రూవ్ అవ్వొచ్చని, అంతేకాదు ప్రీమియం బ్రాండ్స్ అండ్ అట్లనే లేబుల్ ఓన్డ్ లేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో గ్రోత్ కనిపించే ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా నైకా స్టేట్మెంట్ చేసింది. అందువల్ల ఈరోజు హైయర్ సైడ్ మొమెంటం చూడగలిగాం. ఇవి మేజర్‌గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే హోప్ క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీక్లీ అనాలిసిస్ వీడియో. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బాయ్.